Hello friends, very good afternoon. Welcome to August 10th Hindu current affairs for SSC, RRB and as well as banks. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆగస్ట్ 10th హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కరెంట్ అఫైర్స్ని పిక్ చేసుకుని వాటి మీద మోస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి అనేటువంటివి మనం చూడడం అయితే జరుగుతుందండి ఈ పర్టికులర్ వీడియోలో. ఓకే, ఒకవేళ ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి LTX క్లాసెస్ ఫ్రెండ్స్. ఈ యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కనుక దాంట్లో మనకి డైలీ CA అని చెప్పేసి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ నుంచి మీరు ఈ యొక్క PDF క్లాస్కి సంబంధించినటువంటి PDFని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క రివిజన్ పర్పస్కి మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మన యొక్క LTX క్లాసెస్లో మనము అన్ని రకాల కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తాము. లైక్ UPSC, SSC, RRB, బ్యాంక్స్. మొత్తం అన్ని కోర్సెస్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి యాప్లో మనకి. ఇఫ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ మనకి ఏంటి అని అంటే కనుక న్యూలీ వీ హ్యావ్ లాంచ్డ్ ఏ న్యూ ఆఫర్, దట్ ఈస్ ఇండిపెండెన్స్ డే ఆఫర్. 20% ఆఫ్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాం మన అన్ని కోర్సెస్ మీద కూడా. ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీరు ఎర్లీ బర్డ్ ఆఫర్ తీసుకోవడానికి ఏమైనా మీకు అడ్డంకులు ఉన్నా కూడా మన యొక్క టీం మీకు హెల్ప్ చేస్తారు. దట్ యూ కెన్ టేక్ అప్ దిస్ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఫ్రెండ్స్, ఈ ఆఫర్ వచ్చేసి మళ్ళీ 15th ఆగస్ట్ వరకు మాత్రమే మనకి వ్యాలిడ్. ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఏ సీరియస్ ఆస్పిరెంట్ ఆఫ్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ఓన్లీ విషెస్ ఉంటే సరిపోదండి, ప్రాక్టికల్ థింకింగ్ అండ్ యాక్షన్స్ అనేటువంటివి మనకు ఉండాలి. ఎస్, లెట్ us స్టార్ట్ ఫ్రెండ్స్. ద ఫస్ట్ ఇంపార్టెంట్, మనము యాజ్ యూజువల్గా నేను చెప్పినట్టుగానే ఆగస్ట్ 10th 2024 కరెంట్ అఫైర్స్ అయితే స్టార్ట్ చేస్తాము. లెట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఆర్టికల్. ఫస్ట్ వన్ మీరు చూసినట్లయితే చూడండి, ఇండియా టు రోల్ అవుట్ ద న్యూ ట్రీట్మెంట్ రెజిమెంట్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ TB అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఇవాళ హిందూలో. ఇవాళ మన క్వశ్చన్ వచ్చేసి దీని బేస్డ్ మీద నేను అడుగుతానండి. అయితే ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి అని అంటే యూ నీడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ బేసిక్స్ అనమాట. బేసిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక దిస్ ఆర్టికల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద TB. TB స్టాండ్స్ ఫర్ ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ ఈజ్ బేసికల్లీ ఇట్ ఈస్ మీన్ బై TB. ట్యూబర్క్యులోసిస్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అంటే ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే కాజ్డ్ బై బ్యాక్టీరియా. ఇట్ ఈస్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. ఏ బ్యాక్టీరియం మనకు కాజ్ చేస్తుంది అని అంటే కనుక మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క ట్యూబర్క్యులోసిస్ని అయితే మనకి కాజ్ అయితే చేస్తుంది. అండ్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ ఎయిర్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇట్ స్ప్రెడ్స్ త్రూ ద ఎయిర్ ద్వారా మనకి ఏంటి అని అంటే స్ప్రెడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఇన్ఫెక్టెడ్ TB పర్సన్ ఉన్నారనుకోండి, ఇన్ కేస్ ఇఫ్ దే కాఫ్ ఆర్ స్నీజ్, ఒకవేళ దగ్గినా లేకపోతే తుమ్మినా కూడా వాళ్ళ నుంచి ఆ డ్రాప్లెట్స్ అవి కూడా పక్కన ఉన్నటువంటి పర్సన్ ఎవరైనా కూడా ఇన్హేల్ చేసినట్లయితే ఇమీడియట్గా ఆ యొక్క అన్ఇన్ఫెక్టెడ్ పర్సన్ కూడా ఇమీడియట్గా TB ద్వారా ఇన్ఫెక్ట్ అయితే అయిపోతారు. దట్స్ హౌ డేంజరస్ దిస్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్. ఓకే, మనకి ఏంటి అని అంటే TB ఈజ్ వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ అని అడుగుతారు. ఇట్స్ బ్యాక్టీరియల్ డిసీజ్ అండ్ ఇట్ ఈస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి పాయింట్స్ మనకి తెలియాలి. అయితే మనకి ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి ఏంటి అని అంటే ఈ యొక్క యాంటీబయోటిక్స్ అవి విపరీతంగా యూజ్ చేసేయడం వల్ల మనకి బ్యాక్టీరియం అనేటువంటిది రకరకాలటువంటి ఫామ్స్కి మనకి రెసిస్టెన్స్ పెంచేసుకుంటుందండి. రెసిస్టెన్స్ పెంచేసుకుని ద డిఫరెంట్ ఫామ్స్లోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MDR-TB అంటారు. MDR-TB అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ TB అని అర్థం. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ TB అని చెప్పేసి అర్థం మనకి. అండ్ అలాగే వీ హ్యావ్ ద XDR-TB అంటారు. XDR-TB అంటే ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ TB. ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ TB. వీ హ్యావ్ ద ఎక్స్ట్రీమ్లీ డ్రగ్ రెసిస్టెంట్ TB అని చెప్పేసి మనకి XDR-TB అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఏంటంటే బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ యాంటీబయోటిక్ యొక్క ఎక్సెసివ్ యూసేజ్ వల్ల మనకి ఈ యొక్క బ్యాక్టీరియా ఏం చేస్తుంది, రెసిస్టెన్స్ని పెంచేసుకుంటుంది. పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, ఉన్నటువంటి డ్రగ్స్ని ఉన్నటువంటి డ్రగ్ ఏదైతే ఉంటుందో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ అని ఇప్పటిదాకా మనం ఏదైతే అనుకుంటామో ఆ యొక్క డ్రగ్కి ఇది ఎప్పుడైతే రెసిస్టెన్స్ పెంచుకుంటుందో ఇంకా ఆ డ్రగ్ ఆ పర్టికులర్ ఆ పర్టికులర్
బ్యాక్టీరియా మీద ఏంటి అని అంటే కనుక పనిచేయదనమాట. సో మనం యూజ్ చేసేటువంటి డ్రగ్స్ వచ్చేసి దీనికి ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటారండి. ఫస్ట్ లైన్ డ్రగ్స్ అంటే ఏంటి అని అంటే కనుక ఐసోనియాజిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్రగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక రిఫాంపిసిన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డ్రగ్. ఒకవేళ ఇవి పనిచేయకపోతే కనుక అంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎండిఆర్ టీబీ ఆర్ ఎక్స్డిఆర్ టీబీతో బాధపడుతున్నప్పుడు సో మనం ఏంటంటే సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ని అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి బెడాక్లిన్ ఈజ్ ద ఎగ్జాంపుల్. సో స్టేట్ లెవెల్ గ్రూప్ ఎగ్జామ్స్లో కానివ్వండి వీటిల్లో కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే మనకి ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. నౌ వాట్ వాజ్ ఇన్ ద న్యూస్ ఏంటి అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ బీపాల్ రెజిమెన్ అంటారు. బీపాల్ అని చెప్పేసి ఒక న్యూ కాంబినేషన్ మనకి ఏంటంటే తీసుకురావడం జరిగింది. సో బీపాల్ అంటే బీ స్టాండ్స్ ఫర్ బెడాక్లిన్ అని చెప్పేసి అర్థము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి పీ స్టాండ్స్ ఫర్ ప్రిటోమానిడ్ అండి. సో ఓకే ప్రిటోమానిడ్ అంటారు. అండ్ దెన్ so this is what is bedaquiline, and then we have the pretomanid, and then we have the third one, so the linezolid అంటారు. linezolid ఓకే వీటిలో ఏ క్వశ్చన్ అయినా కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయండి. సో ఓకే దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. దట్ డ్రగ్స్ bedaquiline, pretomanid and the linezolid are associated with the treatment of which disease అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈస్ బి ట్యూబర్క్యులోసిస్ ఈజ్ ద ఆన్సర్ అండి. సో ఓకేనా ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటివి ఈ యొక్క బీపాల్ రెజిమెన్ అని చెప్పేసి రీసెంట్గా మనకి తీసుకొచ్చారు. అంటే ఎండిఆర్ టీబీని అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అండ్ ఎక్స్డిఆర్ టీబీ దట్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అయితే వీటిల్ని మనకి ఏంటంటే ట్రీట్ చేయడానికి ఇప్పుడు ఈ యొక్క 3 డ్రగ్స్ యొక్క కాంబినేషన్ తోటి మనకి ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. ఇంకొకసారి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూస్తే ఇండియా ఈజ్ సెట్ టు రోల్ అవుట్ ఏ న్యూ ట్రీట్మెంట్ రెజిమెన్ ఫర్ ద డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ bedaquiline, pretomanid and as well as a linezolid. This new regimen known as BPAL significantly reduces the treatment duration for multi-drug resistant TB and extensively drug resistant TB from the 18 to 24 months just down to just 6 months మాత్రమే తీసుకొచ్చేస్తుంది అనమాట ఈ యొక్క ట్రీట్మెంట్. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 18 to 24 months టైం పీరియడ్ పట్టేటువంటి టైం పీరియడ్ ఇప్పుడు కంప్లీట్లీ జస్ట్ 6 monthsలోనే మనము ఈ యొక్క బీపాల్ రెజిమెన్ తోటి మనము క్యూర్ అయితే కనుక ట్రీట్ అయితే కనుక చేయొచ్చు. సో దేర్ ఫోర్ ఈ యొక్క డ్రగ్స్ నేమ్స్ వచ్చేసి ఇవి వేటికి సంబంధించినవి ఏ డిసీజ్కి సంబంధించినటువంటివి అని చెప్పేసి మనకు అడుగుతుంటారు. వీ నీడ్ టు బి వెరీ క్లియర్ విత్ దట్ పర్టికులర్ పాయింట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ప్లేన్ విత్ 62 అబౌట్ క్రాషెస్ ఇన్ ద సావ్ పాలో. సో సావ్ పాలో వచ్చేసి మనం తీసుకుంటే కనుక సావ్ పాలో అనేటువంటిది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ బ్రెజిల్ అండి. బ్రెజిల్ మనం తీసుకున్నట్లయితే బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. మనకి బ్రెజిల్లో రీసెంట్గా మనకి సో ఓకే ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట మనకి ఇది. సో బ్రెజిల్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. సో అండ్ ద బ్రెజిల్లో మనకి సావ్ పాలో అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉందండి. ఇక్కడ మనకి ఏంటంటే సో ఈ యొక్క ఒక ప్లేన్ విత్ అబౌట్ 62 members ఆన్ ఇట్ హ్యావ్ రీసెంట్లీ క్రాష్డ్ ఇన్ ద సావ్ పాలో. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎ వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెండ్. సో ఓకే బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క సావ్ పాలో ఎక్కడుంది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. సావ్ పాలో వచ్చేసి మనకి బ్రెజిల్లో ఉంది. ఏ దేశంలో ఉంది అని చెప్పి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి మనకి. లెట్ us see the question on this. So Sao Paulo, where a plane with 62 people on board recently crashed, is located in which country? So pretty basic question and we'll adugutunnadi, and it was in the Brazil. So Brazil B is the answer manaki. Let us move to the next question. So a tragic plane crash has occurred in the Sao Paulo, Brazil with 62 people on board. The aircraft crashed into a residential area in the city of Vinhedo, resulting in no survivors as per the initial reports. Okay, and the plane was traveling from so and so to so and so international airport ki move avutundi. The Brazilian authorities and the president, the Luis Lula da Silva, and the president peru vachesi, even that is also important. Lula da Silva is the president, acknowledged the disaster, although an official death toll has not yet been confirmed. So this was a second important thing. First one vachesi enti manaki, so the first one vachesi manaki ee yokka 3 drugs gurinchi BPAL regimen gurinchi చూడడం జరిగింది. And then the second one vachesi so Sao పాలోలో మనకి నడుస్తున్నటువంటి ఈ యొక్క ప్లేన్ క్రాష్ గురించి మనకి తెలుసుకోవాలి. అండ్ దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్, లెట్స్ మూవ్ టు ద థర్డ్ వన్.
MHA, so that means Ministry of Home Affairs, creates a committee to monitor the safety of Indians in the Bangladesh. సో బంగ్లాదేశ్లో మీరు తీసుకున్నట్లయితే కనుక సో ద బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసి ఏంటండి, ఢాకా ఈజ్ ద క్యాపిటల్. ఇక్కడ మనకి మ్యాసివ్ ప్రొటెస్ట్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసు. సో ద మ్యాసివ్ ప్రొటెస్ట్స్, యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అయితే కనుక చేస్తున్నారు అని చెప్పేసి బంగ్లాదేశ్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, అంటే ఇప్పుడు రిజైన్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరండి, షేక్ హసీనా. షేక్ హసీనా ఈజ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బంగ్లాదేశ్. అండ్ నవ్ ఇప్పుడు రీసెంట్గా మనకి ఎవరు మనకి ఆన్ బోర్డ్ అయ్యారు, ఇప్పుడు మనకి మొహమ్మద్ యూనూస్ ఈజ్ ద న్యూ లీడర్ ఆఫ్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ అనమాట, మొహమ్మద్ యూనూస్. సో హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అన్ ఇంటరిమ్ లీడర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మొహమ్మద్ యూనూస్ ఈజ్ ఆన్సర్. అండ్ ఏ కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ సో రిజైన్ చేసి బికాస్ ఆఫ్ డ్యూ టు మ్యాసివ్ ప్రెస్ వెళ్ళిపోయారని అడుగుతుంటారు. దట్ వాజ్ ద షేక్ హసీనా ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ బంగ్లాదేశ్ ఈజ్ అ కంట్రీ. Ministry of Home Affairs created the committee to monitor the safety of Indians in the Bangladesh. సో ఒక న్యూ 5-member కమిటీని అయితే కనుక కన్స్టిట్యూట్ చేశారండి. ఏంటి అని అంటే కనుక బంగ్లాదేశ్లో మన యొక్క ఇండియన్స్ పర్టికులర్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సేఫ్టీని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి, అండ్ పర్టికులర్లీ ద మైనారిటీ కమ్యూనిటీస్, సో లైక్ the Hindus are they are the minority, and there are some reports as well that there are some attacks are going on against the సో ఈ యొక్క మైనారిటీ కమ్యూనిటీస్ మీద అటాక్స్ అయితే కనుక జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మనకి సో రిపోర్ట్స్ అయితే కనుక వస్తున్నాయి. బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కాంటెక్స్ట్ ఈ యొక్క న్యూ ఇంపార్టెంట్ కమిటీని ఒకటి కన్స్టిట్యూట్ చేసి అండర్ ద BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అండ్ ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే కనుక ఎప్పటికప్పుడు ఈ సిచ్యువేషన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. బేస్డ్ ఆన్ దిస్ ఏ క్వశ్చన్, the Ministry of Home Affairs, that is MHA in India, has recently created a committee to monitor the safety of Indian nationals in which neighboring country? So that was Pakistan, Sri Lanka, Bangladesh, and as well as Nepal. What was the answer? So the answer is Bangladesh. See, Bangladesh is the answer. Okay, let us. The Indian government has formed a 5-member committee led by the senior BSF official to ensure the safety and security of Indian nationals, Hindus and other minority communities who are living in the Bangladesh. This move comes in response to the concerns about their well-being and recent developments at the India-Bangladesh border. This was the third important article that you are expected to know, third important current affair. Let's go to the next one. Refugee rights, the gendered nature of the displacement అని చెప్పేసి రీసెంట్గా మనకి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయింది. యూ నీడ్ నాట్ గో టూ డీప్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దట్ యు ఆర్ రైటింగ్ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ UPSC. ఈ యొక్క ఎడిటోరియల్ మీకు ఇంపార్టెంట్ అండి. సో బట్ ఈ యొక్క ఎడిటోరియల్కి సంబంధించి ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం హ్యాండ్ పిక్ చేసి దీంట్లో అడుగుతున్నాము. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్. The Rights of the Persons with Disabilities Act, which provides the crucial provisions to safeguard the rights of the persons with disabilities, including the displaced women, was enacted in which year అని చెప్పేసి అడుగుతున్నారు. 2012, 2014, 2016 and as well as the 2018 మనకి. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇన్ ద 2016 అండి. రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పి మనకి ఎనెక్ట్ చేసినటువంటి ఇయర్ వచ్చేసి మనకి 2006 ఈజ్ బేసికల్లీ ద ఆన్సర్. సారీ 2016 ఈజ్ ద ఆన్సర్ అంటే 2016 ఈజ్ ద ఆన్సర్. మనకి 2016లో ఈ యొక్క రైట్స్ ఆఫ్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ అని చెప్పేసి మనకైతే కనుక సో పార్లమెంట్ అయితే కనుక ఎనెక్ట్ చేసింది. సో ద నెంబర్ ఆఫ్ రికగ్నైజ్డ్ డిజేబిలిటీస్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్, అండ్ రిజర్వేషన్ ఫర్ ద డిజేబుల్ కమ్యూనిటీకి కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేసేది ఈ పర్టికులర్ యాక్ట్ ద్వారానే. సో దీని ద్వారా గవర్నమెంట్ ఏంటి అంటే కనుక వాళ్ళకే ఈ విధంగా వాళ్ళని ఎంపవర్ అయితే చేస్తున్నాం అనమాట మనం. ఎస్ అండి, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. The ongoing discussion about refugee rights, especially for women and the disabilities, has brought attention to legal frameworks in place to protect their rights. One such framework is Rights of the Persons with Disabilities Act 2016, which was enacted to provide a comprehensive protection and ensure equality for the persons with disabilities in India. Okay, the next question is also based on the same article. That's the reason so I have given it here. Let's see the next question. The United Nations Convention on Rights of the Persons with Disabilities, which plays a key role in protecting the rights of the refugees with disabilities, was adopted in which year? So the United Nations Convention on Rights of the Persons with Disabilities అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఇది 2006లో మనకి దీన్ని అయితే కనుక అడాప్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి. 2006లో మనకి కన్వెన్షన్ అయితే కనుక అడాప్ట్ చేసుకున్నారు. సో చూడండి,
The increasing focus on the rights of displaced population, particularly those with disabilities, highlight the importance of international frameworks like United Nations Convention on Rights of the Persons with Disabilities, that is UNCRPD. It was adopted in the year 2006. This convention aims to ensure the full and effective participation of persons with disabilities in the society. So that is including the refugees anamata. So then the next article is also based on the same thing. So okay, let's see this question. The United Nations Refugee Convention, which outlines the rights of the rights of the refugees and legal obligations of the state to protect them, was adopted in which year? United Nations Refugee Convention మనకి ఎప్పుడు అడాప్ట్ అయింది అని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారంటే యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ మనకి ఏంటి అని అంటే కనుక 1951లో మనకైతే కనుక అడాప్ట్ అయితే కనుక అయ్యింది. సో ద బి ఈజ్ ఆన్సర్ మనకి యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ అంటారు. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ అండి. ఇండియా ఈజ్ నాట్ ఏ సిగ్నేటరీ టు దిస్ పర్టికులర్ రెఫ్యూజీ కన్వెన్షన్. అంటే మనం ఏంటంటే ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ని మనం అయితే కనుక సైన్ అయితే కనుక చేయలేదు. సో దట్ మీన్స్ బేసికలీ వీ హ్యావ్ నాట్ రాటిఫైడ్ ఇట్. ఓకే, వీ డూ సపోర్ట్ రెఫ్యూజీస్ యొక్క వెల్ఫేర్ గురించి మనం అయితే సపోర్ట్ చేస్తాం కానీ బట్ హవెవర్ వీ హ్యావ్ నాట్ సైన్డ్ దిస్ పర్టికులర్ రెఫ్యూజీ కన్వెన్షన్. సో వై? బికాస్ లైక్ వీ హ్యావ్ సైటెడ్ నేషనల్ సెక్యూరిటీ యాజ్ ఏ రీజన్ అనమాట. నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని బికాస్ ఆఫ్ డ్యూ టు ద వాలటైల్ ఓకే బార్డర్స్ కంట్రీస్ మనకి ఏమంటే పాకిస్తాన్ ఒక పక్కన, చైనా ఒక పక్కన, మనం వీటిని పెట్టుకుని మనం ఏంటి అని అంటే కనుక ఇట్ విల్ బి వెరీ హార్డ్ ఫర్ అస్ ఓకే టు కాంప్రమైజ్ ఆన్ సెక్యూరిటీ అండర్ ద నేమ్ ఆఫ్ రెఫ్యూజీస్. సో రెఫ్యూజీస్ అనేటువంటి ముసుగులో మనకి ఇప్పుడు బీట్ ఆర్ చైనీస్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ద పాకిస్తానీ నుంచి మన కంట్రీలోకి ఇన్ఫిల్ట్రేట్ అయితే అవుతారు అనేటువంటి భయంతో మనం ఈ యొక్క రెఫ్యూజీ కన్వెన్షన్ని సైన్ అయితే కనుక చేయలేదు. ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్ విచ్ అవుట్లైన్డ్ ద రైట్స్ ఆఫ్ ద రెఫ్యూజీస్ అండ్ లీగల్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ స్టేట్స్ టు ప్రొటెక్ట్ దెమ్ వర్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1951. Yes, let us go to the next one. అదే రాసాం చూడండి. ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ కన్వెన్షన్, అఫీషియల్లీ known as 1951 Convention relating to the status of refugees, was adopted in 1951. This convention defines who is a refugee and sets out the rights of the individuals who are granted asylum and the responsibilities of the nations that grant this asylum. It's a key legal document that has been a cornerstone of the refugee protection for the decades. Yes, let us go to the next one. Cotton cultivation to be 10 to 12% lower this season as the yields fall అని చెప్పేసి మనకి మరొక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఈ ఆర్టికల్ మీద నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే రావచ్చండి. సో ద కాటన్ కల్టివేషన్ కనుక మనం తీసుకున్నట్లయితే కనుక కాటన్ కల్టివేషన్లో మనకి ఇండియా వచ్చేసి సెకండ్ పొజిషన్లో మనం ఉన్నామండి. ఇండియా వచ్చేసి ఇస్ ఇన్ ద సెకండ్ పొజిషన్ ఆఫ్టర్ చైనా. చైనా ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ అండ్ ఇండియా ఈజ్ అ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద కాటన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ ఏ సాయిల్ మనకి మెయిన్గా ఐడియల్ సాయిల్ అండి, ఇట్ వాజ్ ద బ్లాక్ సాయిల్ ఈజ్ ద ఐడియల్ సాయిల్. సో ఓకే, ఏ స్టేట్స్ మనకి ఎక్కువ లీడింగ్ కాటన్ ప్రొడ్యూసర్స్? గుజరాత్, మహారాష్ట్ర. సో ఓకే, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కాటన్. ఇండియా యొక్క పొజిషన్ ఏంటి కాటన్లో? సో కాటన్ ప్రొడక్షన్లో ఇండియా యొక్క పొజిషన్ ఎంత మనకి? నెంబర్ 2. ఇండియా ఈజ్ ఎ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ద వరల్డ్ ఓకే ఆఫ్టర్ ద చైనా. అండ్ ఏ సాయిల్ ఈజ్ మోర్ ఫేవరబుల్? బ్లాక్ సాయిల్ ఈజ్ మోర్ ఫేవరబుల్ అండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏ స్టేట్స్ టాప్? గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ states which is through where the cotton cultivation is huge. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ ఆర్టికల్లో మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఈ ఆర్టికల్కి సంబంధించి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఏమంటున్నారంటే ఈ యొక్క సీజన్లో మనకి కాటన్ కల్టివేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా 10 to 12% అవుట్పుట్ మనకైతే తక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ డ్యూ టు ద లో ఈల్డ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. సో దట్ వాజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ అండర్స్టాండ్. దెన్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పింక్ బాల్వార్మ్. పింక్ బాల్వార్మ్ ఈజ్ ఏ పెస్ట్ అండ్ ఇట్స్ లైక్ పెస్ట్ అటాక్ అనేటువంటిది మనకైతే కనుక బికాస్ ఆఫ్ దిస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద కాటన్ ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్. కాటన్ యొక్క ప్రొడక్షన్ అనేటువంటిది మనకి సో తగ్గిపోతుంది అనమాట బికాస్ ఆఫ్ డ్యూ టు ద ఇన్ఫెస్టేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పెస్ట్ నోన్ యాజ్ ద పింక్ బాల్వార్మ్ అంటారు. బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ద క్వశ్చన్ అండ్ ట్రై టు ఆన్సర్ ఇట్. The pink bollworm is associated with which crop? A, wheat, B, rice, C, cotton, and as well as D, sugarcane. So the pink bollworm is associated with that of the C, cotton. Absolutely correct. And the pink bollworm is associated with the cotton. Let's move forward to the next one.
So this article, which was in the news recently, discusses the decline in the cotton cultivation in India, attributed partly to the infestation of the pink bollworm, which has affected the many of the crop yields. The pink bollworm is a significant pest that targets cotton crops, including leading to the substantial losses in the production. Then comes the next question. Wrestler Aman Sehrawat clinched a bronze for India. It's a fifth at the Paris Olympics with a dominant show against the Puerto Rico's Toy Crush in the 57 kg category freestyle. So that is మనకి అమన్ సెహరావత్ వచ్చేసి అసోసియేటెడ్ విత్ ద రెజ్లింగ్ అండి. సో మన యొక్క ఇండియాకి ఏంటి అని అంటే కనుక బ్రాంజ్ మెడల్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఓకే, హీ హ్యాస్ సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్ ఫర్ అవర్ కంట్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమన్ సెహరావత్ ఏ పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించినటువంటి పర్సన్ అని అడుగుతూ ఉంటారు, స్పోర్ట్స్ పర్సనాలిటీ అని అడుగుతారు, లేకపోతే కనుక అమన్ సెహరావత్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఏ మెడల్ అయితే రీసెంట్గా సెక్యూర్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ దిస్, విచ్ మెడల్ డిడ్ ద అమన్ సెహరావత్ విన్ అట్ ద ప్యారిస్ ఒలింపిక్స్ ఇన్ ద 57 kg కేటగిరీ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ కేటగిరీ. సో ఫ్రీ స్టైల్ రెజ్లింగ్లో మనకి ఈ యొక్క అమన్ సెహరావత్కి ఏ మెడల్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారండి. అమన్ సెహరావత్ సెక్యూర్డ్ ద బ్రాంజ్ మెడల్. బ్రాంజ్ మెడల్ అయితే కనుక అమన్ సెహరావత్ అయితే సెక్యూర్ చేసుకున్నారు. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Aman Sehrawat clinched a bronze medal for India in the 57 kg freestyle wrestling category at the Paris Olympics. His victory recently came after a dominant performance against the Puerto Rico's Dadarian, making the India's fifth medal at this particular games. Let's move to the next one. And then Julian Alfred, the making of the world's fastest woman, and very very important. Who is Julian Alfred అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో జూలియన్ ఆల్ఫ్రెడ్ ఈజ్ వన్ సచ్ పర్సనాలిటీ ఫ్రమ్ ద కెరేబియన్ ఐలాండ్. ఓకే, కెరేబియన్ ఐలాండ్ నేషన్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక షీ సెక్యూర్డ్ ద గోల్డ్ మెడల్ అట్ ద 100 meters గోల్డ్ అయితే కనుక ఎర్న్ చేశారు. ఓకే, ఫ్రమ్ ద కెరేబియన్ ఐలాండ్ నేషన్స్ ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్ అనమాట. అండ్ ఫాలోయింగ్ ఇట్ విత్ ద 200 meters సిల్వర్. 200 metersలో సిల్వర్, నెక్స్ట్ వచ్చేసి 100 metersలో గోల్డ్ అయితే కనుక ఇచ్చి వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ విమెన్ అనమాట జూలియన్ ఆల్ఫ్రెడ్. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏంటో చూద్దాం రండి. Julian Alfred, the Caribbean island nation's first ever Olympic medalist, excels in which sport? Swimming, gymnastics, track and field, that is sprinting, and as well as the boxing. What was the answer, Andy? Yes, see, it was a track and as well as the field is answer. Julian Alfred is a Caribbean island nations won the first ever medalist and Olympic medalist. Let's move to the next one. So Julian Alfred, a 23-year-old sprinter from the St. Lucia, has recently gained the global attention for her remarkable achievements in the track and as well as the field. She won the coveted 100 meters gold at the Paris Games and followed it up with a silver medal in the 200 meters, marking her as one of the fastest women in the world. Then next question. Alfred's journey from running barefoot on the streets of St. Lucia to becoming a Olympic medalist is an inspiring story of determination and resilience in the sport of sprinting. So the next one మనం తీసుకున్నట్లయితే కనుక Chen's 3-meter springboard. 3-meter springboard gold gives the China's 7th diving medal. China's Chen Yiwen won the gold in the women's 3-meter springboard on Friday, extending the China's winning streak in the 2024 games diving events to that of the 7. So Chen Yiwen recently మనకి ఏంటి అని అంటే కనుక she has secured the gold medal అయితే కనుక సెక్యూర్ చేసుకున్నారండి women's 3-meter springboardలో అనమాట. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. So Chen Yiwen, who recently won the gold medal in the 3-meter springboard at the Paris Olympics, is associated with that of the which country? Japan, Australia, China, and as well as South Korea. What was the answer? So China is the answer. China is the answer, Andy. Yes. Then next question. So Chen Yiwen is a diver from the China, and she recently won the gold medal in the women's 3-meter springboard event at the Paris Olympics. Yes friends, that's it అండి. సో దీస్ ఆర్ స్మాల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటికి ఏంటి అని అంటే కనుక మనకి అంత బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అయితే అవసరం లేదు. సో దట్స్ ద రీజన్ టుడే ఇట్స్ ఎ షార్ట్ వీడియో ఫర్ యూ. ప్లీజ్ ట్రై టు రివైజ్ దీస్ పర్టికులర్ క్వశ్చన్స్ అండి కపుల్డ్ విత్ ద ఎస్టర్డేస్, సో దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఏంటి అని అంటే కనుక డైలీ ఫాలో అవుతూ ఉంటే కనుక అలాగా యూ విల్ ఎండ్ అప్ విత్ ద హ్యూజ్ నాలెడ్జ్, అండ్ సో దట్ యూ కెన్ ఈజీలీ కరెక్ట్ ద జిఎస్కి సంబంధించినటువంటివి
ఈజీగా మనం ఏంటంటే ఆన్సర్ చేసేయచ్చు. సో దీనికి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ అండర్లో మనము సో చాలా రకాల డెడికేటెడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాము అని చెప్పేసి నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫర్ చేసేటువంటిది బ్యాంక్ ఇన్ఫినిటీ, బ్యాంక్స్ రిలేటెడ్ వాళ్ళకి ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఆర్ఆర్బీ ఇన్ఫినిటీ. అలా కాకుండా బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి ప్లస్ ఆర్ఆర్బీ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళకి ఇట్ వాజ్ 7,000 రూపీస్. ఎక్స్క్లూజివ్గా ఆర్బీఐ గ్రేడ్ బి తీసుకుందాము అనుకున్నటువంటి వాళ్ళకి మనం ఛార్జ్ చేసేటువంటిది 8,000 రూపీస్ అండి. సో అలా కాకుండా వీ హ్యావ్ ఏ సుప్రీం కాంబో దట్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబవ్. సో మొత్తం అన్నిటినీ కూడా మనం కవర్ చేస్తూ మనకి ఏంటి అంటే సుప్రీం కాంబో కూడా మనకు ఉంది 10,000 రూపీస్, విచ్ ఇస్ ఎ మోర్ ప్రిఫరబుల్ వన్ మనకి, బికాస్ ఇట్ కవర్స్ ద ఆల్ బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఆర్బీఐ గ్రేడ్ బి మొత్తం అన్నీ కూడా మనకి కవర్ అయితే చేస్తాయి అన్నమాట. ఎస్, ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు ఏ కోర్స్ రిలేటెడ్ క్వైరీస్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకుని ఆ పలానా కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. Yes friends, this was a short video for today. So hope you enjoyed this today's session. Try to watch the previous videos also, and let's meet again tomorrow. Until then, happy learning. All the best. Bye bye, Andy.